తెలంగాణలో జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? మీరు తెలంగాణ జాబ్ యాస్పిరెంట్స్ అయితే, గవర్నమెంట్ ఉద్యోగ యాస్పిరెంట్స్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ గైడెన్స్ క్లాసెస్తో ఈ ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, ఛానల్ని షేర్ చేసి, ఛానల్ని సపోర్ట్ చేయండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి తెలంగాణలో రానున్నటువంటి మరొక భారీ నోటిఫికేషన్ మనకి ఏప్రిల్లో తెలంగాణ కానిస్టేబుల్ నోటిఫికేషన్. మరి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ కానిస్టేబుల్కి? అదేవిధంగా అర్హతలు ఏంటో మారుతాయా? ఏ విధంగా ప్యాటర్న్ ఉంటుంది? అసలు నోటిఫికేషన్ ఎట్లా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు తెలంగాణ జాబ్ యాస్పిరెంట్స్ అయి ఉండి తెలంగాణ ఉద్యోగాలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన ఛానల్ మన ఛానల్. అన్ని జాబ్ అప్డేట్స్తో పాటుగా కంప్లీట్ గైడెన్స్తో పాటు రెగ్యులర్ క్లాసెస్ కూడా మన ఛానల్లో మనం అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ జాబ్ వచ్చే వరకు కూడా మా ఛానల్ మీకు మీ వెనుక నిలబడి ఉంటుంది. సో మరి వీడియోలోకి వెళ్లే ముందు, ఆన్లైన్ కోచింగ్ చరిత్రలో ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్, మెంటార్షిప్ ప్రోగ్రామ్. ఇది ఫస్ట్ టైం మనమే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కోచింగ్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఒక వ్యక్తి జాయిన్ అయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ తెలుసుకొని, ఆ వ్యక్తి ఏ టైంలో చదువుతాడు అనేటువంటి తెలుసుకొని, ఎంత టైం చదవగలడో తెలుసుకొని, అతనికి అనుగుణంగా ఒక షెడ్యూల్ డిజైన్ చేసి ఇచ్చి, వారానికి ఒక షెడ్యూల్ అన్నట్టు, ఆ షెడ్యూల్కి అనుగుణంగా క్లాసెస్, తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఇచ్చి, క్లాసెస్కి అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి, ప్రతిరోజు క్లాసెస్ ఇచ్చిన మెటీరియల్ షెడ్యూల్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి, జాయిన్ అయిన గ్రూప్ మెంబర్స్ అందరితో కలిపి మీకు ఏ ర్యాంక్ వచ్చింది, మీరు ఏ స్థాయిలో ఉన్నారనేది ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, ఎప్పుడు ఏ సందేహం వచ్చినా మీకు అవైలబుల్గా ఉంటూ, ఫ్యాకల్టీల సందేహాన్ని క్లియర్ చేస్తూ, మధ్యలో మీరు చదువుతున్నారా లేదా అనేటువంటిది మిమ్మల్ని మోటివేట్ చేస్తూ, మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ, ఫోన్ చేసి మీరు ఈ చదివారా, అయితే క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి అని ప్రశ్నలు అడుగుతూ, మిమ్మల్ని దగ్గరుండి చదివించే విధమైనటువంటి ది బెస్ట్ ప్రోగ్రామ్. ఇలాంటి వినూత్నమైన ప్రోగ్రామ్ ఎక్కడ కూడా లేదు. ఏపీలో మనం స్టార్ట్ చేసి సూపర్ సక్సెస్ అయితే సాధించాం అనమాట. ఈ ప్రోగ్రామ్ మనం ఇప్పుడు తెలంగాణ జాబ్స్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఫీజు కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అతి త్వరలో పూర్తి వివరాలు వాట్సాప్ గ్రూప్లో తెలియజేస్తాం. మీతో లైవ్లో ఇంటరాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నింటినీ కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్న మెంబర్స్కి క్లారిఫై చేస్తాం. ఆసక్తి ఉంటే జాయిన్ అవ్వండి ఈ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వడానికి. రానున్న తెలంగాణ అన్ని ఉద్యోగాలకు కూడా అవసరమైన ఒక ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఈ యాప్లో మీకు ఈ ప్రోగ్రాంలో అందిస్తాం అనమాట. మీరు మరి వేరే వేరే కోర్సెస్, మెటీరియల్స్ ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్ కంటెంట్ ఇక్కడే మీకు అందిస్తాం. సో మరి ఇక్కడ రానున్నటువంటి అతి భారీ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని తెలుసు. ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ అయితే ఉంది. మరి ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడబోతుందంటే, మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం లెస్ దాన్ 13,500 to 14,000 మధ్యలో మనకి జాబ్స్కి వేకెన్సీస్ అనే నోటిఫికేషన్ అయితే రాబోతుందని తెలుస్తుంది. కాబట్టి యాస్పిరెంట్స్ లాస్ట్ టైం చిన్న చిన్న మిస్టేక్స్తో మిస్ అయినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, కొత్తగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ మరి సక్సెస్ అవుతారు. నిజమైనటువంటి సక్సెస్ అయినటువంటి యాస్పిరెంట్ని మీరు చూసుకున్నట్లయితే, ఒక విజేతను చూసుకున్నట్లయితే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నోటిఫికేషన్ అతను ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసి స్లోగా అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటూ సక్సెస్ అవుతాడు. బట్ ఫెయిల్ అయినటువంటి యాస్పిరెంట్ చూసుకుంటే, వాడు నోటిఫికేషన్ వచ్చాక మొదలు పెడతాడు, ఎగ్జామ్ డేట్ ఇచ్చాక మొదలు పెడతాడు, వాడికి ఎప్పటికీ సక్సెస్ కాకుండా యాస్పిరెంట్గా మిగిలిపోతాడు. సో మీరు విజేతలుగా ఉండాలనుకుంటే ప్రిపరేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. యాస్పిరెంట్గా మిగిలిపోవాలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మరి ఇక్కడ తెలంగాణ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి అర్హత ఏముంటుందంటే, మీ అందరికీ తెలుసు, ఇంటర్మీడియట్ అర్హత అనేటువంటిది ఉండాలి. క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి. ఇంటర్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీరు ఇంటర్లో చాలామంది డౌట్స్ ఉండాలి. నేను 10th క్లాస్ క్వాలిఫై కాకుండా ఇంటర్ కట్టాను, 1 sitting కట్టాను ఇట్లా అంటుంటారు. ఏదైనా సరే మీరు ఇంటర్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది. మార్క్స్ నాకు ఫస్ట్ క్లాస్ రాలేదంటుంటాడు ఒకటి. ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలేదు, జస్ట్ పాస్ అయితే, మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, మీరు కానిస్టేబుల్ ఉద్యోగాలకి అర్హులు అనమాట. మరి వయో పరిమితి ఎంత ఉంటుందని చూసుకుంటే, మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 25 సంవత్సరాలు అన్నటువంటి ఉండాలి. కానీ 25కి 2 సంవత్సరాలు యాడ్ చేసి లాస్ట్ టైం సవరణ అయితే చేశారు. 27 సంవత్సరాలు ఎవరు మనకి ఓసీ క్యాండిడేట్స్కి 27 సంవత్సరాలు ఉంది. దానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మరొక 5 సంవత్సరాలు, అంటే 32 సంవత్సరాల వరకు కూడా మనం కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. హోమ్ గార్డులు అయితే 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మరి ఇక్కడ తెలంగాణలో ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంది మనకు చూసుకుంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరికీ కూడా 5 years. మళ్ళీ ఏపీ ట్రాన్స్కోలో, డిస్కామ్స్లో, ఏపీ జెన్కాలో, స్టేట్ కార్పొరేషన్ బోర్డులో వీటిలో పనిచేసిన వాళ్ళకి కూడా వయో పరిమితి సడలింపు అనేటువంటిది ఉంటుందన్నమాట. యాజ్ పర్ దేర్ సర్వీస్ నామ్స్ అని చెప్పేసి ఎన్సీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు అనేటువంటి సర్వీస్ ఉంటుందన్నమాట. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, మనకి ఏప్రిల్లో నోటిఫికేషన్ అనేటువంటిది రాగానే మనకి ఏదైతే TGPLRB మనకి వెబ్సైట్ ఉందో అక్కడి నుంచి మనం అప్లై చేసుకోవాలి. ఫీజు కనుక చూసుకుంటే అప్పట్లో మనకి
ఎస్సీ ఎస్టీలకు 400, ఓసీలకు 800 రూపాయలు ఫీజు అనేటువంటిది ఉండేదన్నమాట. సో మరి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే, సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఈ విధంగా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, దీని తర్వాత మనకి పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఉద్యోగం అనేటువంటిది ఇస్తారనమాట. సో ఫస్ట్ మనం వీటిని 1 by 1 అయితే చూద్దాము. ప్రిలిమినరీ ఎగ్జామ్కి సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే, ప్రిలిమినరీ ఎగ్జామ్ అయినా మెయిన్స్ ఎగ్జామ్ అయినా సిలబస్ ఒక్కటే. ప్రిలిమినరీకి మెయిన్స్కి సిలబస్ ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. పేపర్ కూడా ఒకటే 200 మార్క్స్కే ఉంటుందన్నమాట. సో మరి ప్రిలిమినరీ ఎగ్జామ్లో 100 మార్క్స్కి మనకి రీజనింగ్ అర్థమెటిక్కి సంబంధించిన ప్రశ్నలు, మరొక 100 మార్క్స్కి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. ఈ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి. మనం రైట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో మరి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఏ మీడియం అయినా సరే మీరు ఇవ్వడం జరుగుతుంది. ప్రిలిమినరీలో క్వాలిఫై మార్క్స్ అయితే ఉంటాయండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు చూసుకున్నట్లయితే ఓసీ 40%, అంటే 200 మార్క్స్ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లో ఓసీలు 60 మార్కులు సాధించాలి, బీసీలు మనం చూసుకున్నట్లయితే 70 మార్కులు సాధించాలి 200 మార్క్స్కి. ఎస్సీ ఎస్టీ కనుక చూసుకుంటే 60 మార్కులు, అంటే ఓసీ 80 మార్కులు, బీసీ 70, ఎస్సీ ఎస్టీ 60 మార్కులు మీరు సాధించాలన్నమాట క్వాలిఫై అవ్వాలి అనుకుంటే. ఈ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు. అదేవిధంగా ఇది క్వాలిఫై అయిన తర్వాత మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఏముంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేటువంటిది ఉంటుందండి ఫస్ట్. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చూసుకుంటే అబ్బాయిలు 167.6 సెంటీమీటర్ల హైట్ కంపల్సరీ ఉండాలి. అబ్బాయిలు 167.6 సెంటీమీటర్ల హైట్కి తగ్గితే మాత్రం ఎలిజిబుల్ కాదు. అదేవిధంగా చెస్ట్ చూసుకుంటే 86.3 సెంటీమీటర్ల చెస్ట్ ఉండాలి. గాలి పీల్చుకుంటే 5 సెంటీమీటర్ల చెస్ట్ ఖచ్చితంగా పెరగాలి. అంటే గాలి పీల్చుకున్నప్పుడు ఖచ్చితంగా గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు ఉండాలి. మొత్తానికి ఓవరాల్గా చెస్ట్ 86.3 సెంటీమీటర్లు గాలి పీల్చుకున్నప్పుడు ఉండాలి అనమాట. అంటే మరి కొంతమంది గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ రావట్లేదు, లేదా నేను సన్నగా ఉన్నాను, చెస్ట్ ఇంకా అంత లేదనుకుంటే ఈ రోజు నుంచి డైలీ ఒక 20 పుషప్స్ కొట్టండి, గ్యారంటీగా మీరు రీచ్ అయిపోతారు 100%, నో డౌట్ అనమాట. సో మరి దీంతో పాటుగా అమ్మాయిలు, ఇదే ఉద్యోగానికి అమ్మాయిలు చూసుకుంటే 152.5 సెంటీమీటర్లకు తగ్గకూడదనమాట. కాకపోతే హైట్ విషయంలో ఎవరైతే ఎస్టీలు ఉన్నారో, ఆ ఎస్టీ అంటే అన్ని జిల్లాలు కాదండి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్ మరియు ఖమ్మం అనేటువంటి ఈ 4 జిల్లాల్లో నివసించే ఎస్టీ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైట్లో రిలాక్సేషన్ అంటే ఇవ్వడం అయితే జరిగింది. అదేంటంటే పురుషులకి 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, చెస్ట్ ఇక్కడ వీళ్ళకి 80 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. అంటే కొంత హైట్ ఫిజికల్ మెజర్మెంట్లో రిజర్వేషన్స్ ఇచ్చారనమాట. అదేవిధంగా స్త్రీలు 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, ఎస్టీలు, అది కూడా 4 జిల్లాల వాళ్ళకి మాత్రమే. ఓకే, సో ఈ విధంగా ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్న తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే లాంగ్ జంప్ ఉంటుంది, 4 మీటర్స్ 3.5 సెంటీమీటర్స్ 3.5 మీటర్ దూకాలి, 3 ఛాన్స్లు అనేవి ఇస్తారు. షార్ట్ పుట్ 7.2 కిలోస్ ఉంటుంది, 6 మీటర్ల విసిరాలి, ఇది కూడా 3 ఛాన్స్లు ఇస్తారు. 800 మీటర్స్ రన్నింగ్ అనేటువంటిది ఉంటుంది మనకి స్త్రీలకు సంబంధించి, 5 నిమిషాల్లో పూర్తి చేయాలి. 1600 మీటర్ రన్నింగ్ అనేటువంటిది ఉంది పురుషులకు సంబంధించి, ఇది 7 నిమిషాల 9 సెకండ్లో 9 నిమిషాల 30 సెకండ్లో అయితే పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి మార్క్స్ కూడా ఉంటాయి. ఆ మార్క్స్ అనేటువంటివి మనకి ఏదైతే అంటే సివిల్ కానిస్టేబుల్ కాకుండా ఏఆర్లో వీటిలో మార్క్స్ అయితే యాడ్ చేస్తారనమాట. టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ వాటికి సంబంధించి ఇవి యాడ్ చేస్తారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్స్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మెయిన్స్లో సేమ్ 200 మార్క్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్లే 3 గంటల సమయం అనేటువంటిది ఉంటుంది. సో ఈ మెయిన్స్ సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది చూసుకుంటే, అర్థమెటిక్ 100 మార్కులు. ఆ అర్థమెటిక్లో మనకి చక్రవడ్డీ, బారవడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షను, ఏజెస్, ట్రైన్స్, పైప్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, అండ్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ సాలరీస్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, అదేవిధంగా కాలము, దూరము, అదేవిధంగా భాగస్వామ్యాలు అనేటువంటి టాపిక్స్ ఉంటాయి అర్థమెటిక్కి సంబంధించి. ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి మనకి మెన్సురేషన్, నెంబర్ సిస్టమ్, జామెట్రీ, అదేవిధంగా ప్రోగ్రెషన్ అనేటువంటి అంశాల మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి. అదేవిధంగా సమితులు, ఆల్జీబ్రా, అదేవిధంగా హైట్స్, గడియారాలు, క్లాక్స్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, ఇవన్నీ కూడా రీజనింగ్లో భాగంగా మనకి పజిల్ టెస్ట్ ఇవన్నీ కూడా రీజనింగ్లో వస్తాయి. డైస్ కానీ, సారూప్యత కానీ, విజువలైజేషన్ కానీ, అదేవిధంగా డెసిషన్ మేకింగ్ అనేటువంటి అంశాలన్నీ కూడా మనకి రీజనింగ్లో భాగంగా వస్తాయన్నమాట. ఇక ఇంగ్లీష్ అనేటువంటి చూసుకున్నట్లయితే మనకి షార్ట్ ఎస్సై, కాంప్రహెన్షన్, లెటర్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్,
రిపోర్ట్ రైటింగ్, ట్రాన్స్లేషన్ అనేటువంటి అంశాలు ఇంగ్లీష్లో భాగంగా ఉంటాయి. ఇక జనరల్ సైన్స్కి చూసుకుంటే డే టు డే లైఫ్లో మనకు సైన్స్ యాక్టివిటీస్కి సంబంధించి భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలు, పర్యావరణ అంశాలు ఉంటాయి. ఇక కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనకి అంతర్జాతీయ అంశాలు, దాంతోపాటు హిస్టరీలో భారతదేశ చరిత్ర, ఉద్యమం అంటే మోడర్న్ హిస్టరీ, ప్రాచీన చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. అదేవిధంగా మనకి రాజకీయ అంశాలు చూసుకుంటే పాలిటీకి సంబంధించినటువంటి రాజకీయ అంశాలు, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ మనకి ఉద్యమ చరిత్ర, తెలంగాణ ప్రభుత్వ విధానాలు, తెలంగాణ స్కీమ్స్, ఇవన్నీ కూడా మనకి పేపర్ 2 సెకండ్ పార్ట్లో సిలబస్కి అయితే ఉంటుంది. మొత్తం 200 మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ చెకప్ అనేటువంటిది ఉంటుంది. ఫైనల్గా మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మరొక భారీ నోటిఫికేషన్ ఇది కూడా ఫిల్ అయిపోతే ఇక తర్వాత ఇన్ని వేకెన్సీస్ వచ్చేటువంటి అవకాశం మనకు కనబడలేదు. కాబట్టి యాస్పిరెంట్స్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మాతో జర్నీ చేసి మీరు 100% జాబ్ కొట్టాలి అని అనుకుంటే, అంటే మిమ్మల్ని చిన్నపిల్లల దగ్గర పెట్టి చదివించినట్టుగా చదివించే విధమైనటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలని అనుకుంటే అతి తక్కువ ఫీజుకి 2 సంవత్సరాల వ్యాలిడిటీతో కంప్లీట్ కోర్స్, నాట్ ఓన్లీ కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, విఆర్ఓ అన్నిటికీ ఉపయోగపడేటువంటి ఇంటిగ్రేటెడ్ కోర్స్ మెంటార్షిప్ మనం స్టార్ట్ చేస్తున్నాం. అతి త్వరలో బ్యాచ్ ఉంటుంది. ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.